హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. అదిరిపోయే ప్లాన్తో ఆదిత్యకి కాళ్ళొచ్చేలే చేసిన ఆనంది, షాక్లో జీవన, ఇందుమతి. అసలు ఏం జరగబోతుంది? ఆనంది ఏం ప్లాన్ వేసింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శశికాంత్ చెప్పడంతో ఆదిత్య జ్యోతి ఇంటికి వస్తాడు. ఇక ఆదిత్య అక్కడికి వచ్చినందుకు అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఆదిత్య ఆనందితో కలిసి జంటగా కూర్చొని అక్కడ సీతారాముల కళ్యాణం జరిపిస్తాడు. అది చూసి అయితే అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక జీవన, ఇందుమతి మాత్రం ఆదిత్య ఎందుకొచ్చాడా అన్నట్టుగా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఇందుమతి చేసిన గొడవతో సీను అలేఖ్యని పక్కకు తీసుకెళ్తాడు. దాంతో ఆదిత్య వచ్చే సమయానికి అలేఖ్య అక్కడ ఉండదు. ఇక ఆదిత్య ఆనందితో కలిసి పూజ జరిపిస్తూ ఉంటాడు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ప్రసాదాలు కూడా పంచుతూ ఉంటారు. ఆదిత్యకి ఇష్టం లేకపోయినా కూడా దేవుడి ప్రసాదం తీసుకొని తింటూ ఉంటాడు. ఇక అక్కడ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తిన్న తర్వాత జ్యోతి, సూర్యాలు ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటారు. చాలా థ్యాంక్స్ ఆదిత్య, నువ్వు ఇక్కడికి రావేమోనని, మా కుట్టితో కలిసి పూజ జరిపించలేవేమోనని చాలా బాధపడ్డాం. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు కుట్టి ఇద్దరు జంటగా కళ్యాణం జరిపించడం చాలా సంతోషంగా ఉంది అని ఆదిత్యతో చెప్తూ ఉంటే, ఆదిత్య చూడండి, నేను ఇక్కడికి వచ్చింది మీ ఎవ్వరి సంతోషం కోసం కాదు, నా భార్య ఆనంది సంతోషం కోసం. తను నా కోసం ఎంతో చేసింది. అలాంటి తనని బాధ పెట్టడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చాను. ఇక ఇక్కడ పూజ అయిపోయింది కదా, మేము బయలుదేరుతాం. ఆనంది, వెళ్దామా అని అంటాడు. ఇక దాంతో ఆనంది కూడా సరే ఆదిత్య గారు అని చెప్పి ఇక బయలుదేరుతూ ఉంటారు. ఇక జ్యోతి, కుట్టి ఈరోజే కదా వచ్చింది, నువ్వు తర్వాత వెళ్దువు కానీ అని అడుగుతుంది. అప్పుడే ఇక పద్మమ్మ కూడా అవును బిడ్డ, ఎప్పుడు వచ్చినా కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు, అందుకే ఓ 2 రోజులు ఈయన్నే ఉండు బిడ్డ అని చెప్పి ఇక పద్మమ్మ అంటుంది. అప్పుడు ఆనంది, లేదమ్మా, మా అత్తయ్య గారు కూడా ఊళ్ళో లేరు కదా, నేను తప్పకుండా వెళ్ళాలి అని చెప్పగానే ఇక పద్మమ్మ లేదు బిడ్డ, గీయాలొక్కనాడు ఉండు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి, ఏంది పద్మమ్మ, ఏమీ తెలియనట్లు అలా అడుగుతున్నావేంటి? నువ్వు ఇంతలా ఉండమని చెప్తున్నా కూడా కుట్టి ఎందుకు ఉండట్లేదో నీకు అర్థం అవ్వట్లేదా అని అంటుంది. ఇందుమతి అలా అనేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఆదిత్య కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడే హైమావతి, ఏంటిందు ఏమంటున్నావు నువ్వు? ఏ ఆడపిల్లకైనా పుట్టింట్లో ఉండాలని ఉండదా? ఇదిగో జీవన, చైతన్య వచ్చారు, వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి ఇక్కడ ఉండమని చెప్తే ఈరోజు ఇక్కడ ఉంటానన్నారు. ఆడపిల్లకి ఎవరికైనా కూడా పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది, ఏదో బలమైన కారణం ఉంటే తప్ప అత్తవారింటికి వెళ్తాను అంటుంది అని హైమావతి అంటూ ఉంటే, అయ్యో అక్క, ఆ బలమైన కారణం ఏంటో మీకు ఎవరికీ అర్థం కావట్లేదా? కుట్టి ఇంత బ్రతిమలాడినా ఆఖరికి తను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే జ్యోతమ్మ బ్రతిమలాడినా ఉండడం లేదు అంటే అక్కడ ఆదిత్య కోసమే అని అంటుంది. అది విని అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోతి, ఏంటి చిన్నత్తయ్య గారు ఏమంటున్నారు మీరు అని అంటే, అవును జ్యోతి, ఆదిత్యకి కాళ్ళు లేవు కదా, తను ఎక్కడికి వెళ్ళలేడు, ఏం కావాలన్నా అది తీసుకోలేడు, చేయలేడు. అందుకే ఎప్పుడు ఆదిత్య పక్కన ఒక మనిషి ఉండాలి. పాపం అతని బ్రతుకు ఒకరి మీద ఆధారపడి బ్రతికే కదా, అందుకే ఆదిత్యకి ఇబ్బంది అవుతుందని కుట్టి ఎంత ఉండాలని చెప్పినా కూడా వెళ్తానని అలా పట్టుబట్టింది అని చెప్పి ఇందుమతి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది.
అప్పుడే పద్మమ్మ, ఇందమ్మ గట్ల మాట్లాడొద్దు, మా అల్లుడు గారిని అలా తక్కువ చేసి మాట్లాడొద్దు, ఏదో ఒక రోజు మాకు మంచి రోజులు వస్తాయి, అల్లుడు గారు లేచి నడుస్తారు, మామూలు మనిషి అవుతారు అని పద్మమ్మ అంటుంది. ఏడ్చావు, ఇన్ని రోజులు లేంది ఇంత సడన్గా ఆదిత్య లేచి నడవడమా, అది ఈ జన్మలో జరగని పని అని ఇందుమతి అంటూ ఉంటే అందరికీ చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇందమ్మ మాటలు మర్యాదగా రాని, యువతలి వాళ్ళ మంచి కోరుకోకున్నా పర్వాలేదు, కానీ చెడు జరగాలని మాత్రం ఎప్పుడూ కోరుకోవద్దు అని ఆనంది అంటుంది. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆదిత్య కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇందుమతి, ఏంటే నేను చెప్పేది తప్ప, ఇప్పుడు చెప్తున్నాను విను, నీ మొగుడు జీవితంలో లేచి నడవలేడు, అతని బ్రతుకంతా కూడా అవిటితనంతోనే ఉండాలి అని ఇందుమతి అనేసరికి ఆనందికి చాలా కోపం వస్తుంది. ఇందమ్మ ఇంకొకసారి మీ నోటి వెంట అలాంటి మాటలు వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి ఏమన్నారు, నా భర్త లేచి నడవలేడు అంటున్నారు కదా, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరన్న మాట గుర్తుపెట్టుకోండి, నేను అనబోయే మాట కూడా గుర్తుపెట్టుకోండి. సరిగ్గా 15 రోజుల్లో నా భర్త లేచి నడిచేలా చేస్తాను, మామూలుగా మనిషి అయ్యేలా చేస్తాను. మళ్ళీ నా భర్త లేచి నడిస్తేనే నా భర్తతో ఈ ఇంట్లో కానీ ఈ కాంపౌండ్లో కానీ అడుగు పెడతాను, అప్పటి వరకు నేను ఈ ఇంటి మొహం కూడా చూడను అని ఆనంది అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆదిత్య కూడా ఆనంది మాటలు విని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఆనంది, ఏమంటున్నావు నువ్వు అని అంటే, మీరు ఆగండి ఆదిత్య గారు, మిమ్మల్ని ఇంతమందిలో ఈ ఇందమ్మ ఇంతలా అవమానిస్తున్నారు, వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అంటే మీరు లేచి నడవాలి, నడిపిస్తాను అని ఇక ఆనంది ఆదిత్యకి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఆనంది అక్కడి వాళ్ళకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆనంది ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య, ఏంటానంది అనవసరంగా అక్కడ ఛాలెంజ్ చేశాను అనుకుంటున్నావా, నేను ఈ జన్మలో లేచి నడవలేను, అది నీకు కూడా తెలుసు అని ఆదిత్య అంటాడు. అప్పుడు ఆనంది, లే ఆదిత్య గారు, మీరు అట్లా ఎప్పుడూ అనుకోవద్దు, నాకు నమ్మకం ఉంది, మీరు లేచి నడుస్తారు, మళ్ళీ మామూలు మనిషి అవుతారు, ఎవరి మీద ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకుంటారు అని ఆనంది అంటూ ఉంటే ఆదిత్య, లేదానంది నాకు అది జరిగేలా లేదు అని అంటే అప్పుడు ఆనంది, లేదా ఆదిత్య గారు, రేపు ఒకసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తుంది. ఇక ఆదిత్య కూడా సరే అంటాడు. ఆదిత్యకి నమ్మకం లేకపోయినా కూడా ఆనంది నమ్మకంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆదిత్యకి అన్ని టెస్టులు చేస్తారు. అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆదిత్యని బయటే ఉంచి ఆనందిని లోపలికి పిలిచి డాక్టర్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది, చెప్పండి డాక్టర్, నా భర్తకి కాళ్ళు వస్తాయి కదా, తను మళ్ళీ మామూలు మనిషి అవుతారు కదా అని ఆనంది అంటూ ఉంటే అప్పుడు డాక్టర్, చూడమ్మా, తనకిప్పుడు ఏ ప్రాబ్లం లేదు, తన కాళ్ళు నరాలు బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ జరుగుతున్నాయి, కానీ తనకి లేవాలని సంకల్పం లేదు అని చెప్పగానే ఇక ఆనంది, ఏంటి డాక్టర్ మీరు అనేది అని అంటే అప్పుడు డాక్టర్, అవునమ్మా, ఏదైనా బలమైన సంకల్పంతోనే అతను లేవాలి తప్ప ఇలా మెడిసిన్తో దేనివల్ల కాదు అని డాక్టర్ చెప్తాడు. అప్పుడు ఆనంది, అర్థం కాలేదు డాక్టర్, నన్ను ఏం చేయమంటున్నారు అని అంటే, చేయడానికి ఏమీ లేదమ్మా, పరిస్థితులు కలిసి రావాలి అని డాక్టర్ చెప్పగానే ఇక ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బయటికి రాగానే ఆదిత్య ఆనందితో, ఏంటానంది డాక్టర్ గారు ఏమన్నారు అని అంటాడు. అప్పుడు ఆనంది బాధపడుతూ ఉండడం చూసి, నాకు తెలుసు ఆనంది, నేను ముందే చెప్పాను కదా, నువ్వే అనవసరంగా ఆశపడి వాళ్ళతో ఛాలెంజ్ చేశావు, నేను జీవితంలో నడవలేను, నా బ్రతికింతే, వదిలేసేయ్ అని ఆదిత్య అంటాడు. ఆదిత్య మాటలు విని ఆనంది, లేదు ఆదిత్య గారు,
అలా ఎప్పటికీ జరగదు. మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఆ శివయ్య మనకి తోడుగా ఉన్నాడు అని ఆనంది ఆదిత్యకి ధైర్యం చెప్తూ ఉంటుంది. రాత్రి కాగానే ఇక ఆనంది నిద్రపోకుండా డాక్టర్ చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. డాక్టర్ గారు పరిస్థితుల ప్రభావం వల్లే ఆదిత్య గారు లేస్తారు అని చెప్పారు. అలాంటి పరిస్థితులు వచ్చేదాకా ఎదురు చూడడం కాదు, ఆ పరిస్థితులని నేనే కల్పించుకుంటాను. ఎలాగైనా నా భర్త మామూలు మనిషి అయ్యేలా చేసుకుంటాను అని ఆనంది ఒక ప్లాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ ప్లాన్కి తగ్గట్టుగానే కొంతమందికి ఫోన్ చేసి తన ప్లాన్ని అమలు చేస్తూ ఉంటుంది. ఇక ఉదయం కాగానే ఆనంది ఆదిత్య ఇద్దరు మాత్రమే ఆఫీస్కి కారులో బయలుదేరుతారు. ఇక అలా బయలుదేరుతూ ఉండగా ఇంతలోనే రోడ్డుకి అడ్డుగా కొంతమంది రౌడీలు వస్తారు. అది చూసి ఇక ఆదిత్య ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదంతా కూడా ఆనంది ప్లానే. ఇక ఆనంది నన్ను క్షమించండి ఆదిత్య గారు, తప్పక ఇలా చేయాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. రౌడీలు అడ్డుగా రాగానే ఇక ఆనంది ఏమీ తెలియనట్టుగానే కార్ దిగి ఎవరు మీరంతా, ఎందుకు మమ్మల్ని ఆపిర్రు అని అడుగుతుంది. అప్పుడు ఆ రౌడీలు, చూడండి మేము రౌడీలం, ఇప్పుడు మనుషుల ప్రాణాలు తీసి వాళ్ళని ఎత్తుకెళ్లే రకాలం అని చెప్పి ఇక రౌడీలు అంటూ ఉంటే ఆనంది షాక్ అయిపోతుంది. అప్పుడే ఆదిత్యని కూడా డ్రైవర్ కార్ నుంచి దించుతాడు. ఇక ఆదిత్య రౌడీలతో మాట్లాడుతూ, ఎవరు మీరంతా, ఎందుకు మమ్మల్ని ఇలా రోడ్డుపై ఆపి ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ రౌడీలు, చూడండి సార్, మేము అమ్మాయిల్ని మనుషుల్ని చంపేసి ఎత్తుకెళ్లే రకాలం, చాలా రోజుల నుంచి మాకు కావలసిన వాళ్ళు దొరకక చాలా ఇబ్బంది పడ్డాం, ఇన్నాళ్ళకి మీరు దొరికారు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఆదిత్యకి కోపం వస్తూ ఉంటుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేకపోతే అని అనేసరికి అప్పుడు ఆ రౌడీలు, లేకపోతే ఏంటి సార్, మీరేం చేయగలరు, మీరేమీ చేయలేరు, మీకే ఒక మనిషి కావాలి, ఒక మనిషి ఎప్పుడు మీ పక్కనే ఉండి మీ అవసరాలన్నీ చూసుకోవాలి, అలాంటి మీరు మమ్మల్ని ఏం చేయగలరు, ఏమీ చేయలేరు, మీ భార్య చాలా అందంగా ఉంది, మేము మీ భార్యని ఎత్తుకెళ్ళి బయట రాష్ట్రాలకి అమ్మితే మాకు చాలా డబ్బు వస్తుంది, చాలా రోజుల నుండి ఈ బిజినెస్ ఆగిపోయి నష్టాల్లో ఉన్నాం అని ఈ ఆనంది గురించి మాట్లాడుతూ ఉంటే ఆదిత్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. తను నా భార్య, ఇంకొకసారి తన గురించి అలా మాట్లాడితే మీ ప్రాణాలు తీస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ రౌడీలు ఇంకా ఆదిత్యాన్ని రెచ్చగొడుతూ, చూడండి సార్, ఇప్పుడు మీ కళ్ళ ముందే మీ భార్యని మేము ఎత్తుకెళ్తున్నాం, మీకు దమ్ముంటే ఆపుకోండి, మీ భార్యని కాపాడుకోండి అని చెప్పి ఇక ఆనందిని లాక్కెళ్తూ ఉంటారు. ఇక ఆనంది కూడా, ఆదిత్య గారు కాపాడండి, ఆదిత్య గారు మీరే నన్ను కాపాడగలరు అని చెప్పి ఆనంది అరుస్తూ ఉంటే ఇక ఆదిత్యకి ఆనంది దూరం అయిపోతుందని చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా ఆనందిని కాపాడుకోవాలి అని ఇక ఆ వీల్ చైర్ నుండి మెల్లమెల్లగా చాలా కష్టంగా అయినా కూడా లేస్తూ ఉంటాడు. అది చూసి ఆనంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక రౌడీలు ఇంకా రెచ్చగొడుతూ ఆనందిని లాక్కెళ్తూ ఉంటే ఇక ఆదిత్య ఒక్కసారిగా లేచి నిలబడతాడు. ఇక కోపంగా రేయ్ అని చెప్పి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది చూసైతే ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆ రౌడీల దగ్గరికి వచ్చి వాళ్ళని కొడుతూ, రేయ్ ఎంత ధైర్యం ఉంటే నా భార్యని తీసుకెళ్తున్నారు అని చెప్పి ఆదిత్య వాళ్ళని కొడుతూ ఉంటే అప్పుడు ఆ రౌడీలు, సార్ ఇలా చేయమని మీ భార్య చెప్పారు అని చెప్పి రౌడీలు అంటారు. రౌడీలు అలా చెప్పగానే ఇక ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే ఆనందితో, ఏంటి ఆనంది ఇదంతా అని అంటే, అవును ఆదిత్య గారు, మిమ్మల్ని లేపడం కోసం, మళ్ళీ మామూలు మనిషిని చేయడం కోసం ఇలా చేయక తప్పలేదు.
చూడండి, నేను ఎక్కడ మీకు దూరం అయిపోతానేమోనని మీ అంతటా మీరే కష్టమైనా కూడా లేచి నా కోసం వచ్చారు అని ఆనంది చెప్పగానే ఆదిత్య తన కాళ్ళని చూసుకుంటూ ఉంటాడు. ఇక తను మామూలు మనిషి అయ్యాడని తెలుసుకొని ఆదిత్య చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. నిజమే ఆనంది, నేనే నమ్మలేకపోతున్నాను. నేనిప్పుడు మామూలు మనిషిని అయ్యాను, నా కాళ్ళతో నేను నడవగలుగుతున్నాను అని చెప్పి ఆదిత్య అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. అది చూసి ఈ ఆనంది అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది. ఆదిత్య డ్యాన్స్ చేస్తూ పరిగెడుతూ ఉంటే ఆనంది చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి ఆనందిని ఎత్తుకొని ఆనంది నీ నడుస్తున్నాను అని చెప్పి ఇక సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక ఆదిత్య మామూలు మనిషి కాగానే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు ఇంటికి వెళ్తారు. ఆనంది ఆదిత్య ఇద్దరు అలా కలిసి రావడం చూసి సునంద, శశికాంత్, చైతన్యాలైతే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక సునంద ఆదిత్య దగ్గరికి వచ్చి ఆది, నేను చూస్తుంది నిజమేనారా, నువ్వు నడుస్తున్నావా అని అంటే అప్పుడు ఆదిత్య అవునమ్మా, నేను మామూలు మనిషిని అయ్యాను, ఆనంది వల్ల నేను మళ్ళీ నడవగలుగుతున్నాను అని ఆదిత్య చెప్తూ ఉంటాడు. ఇక శశికాంత్, చైతన్యాలు కూడా ఆదిత్యని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక చైతన్య అన్నయ్య నీకు కాళ్ళు వచ్చాయి, నువ్వు మామూలు మనిషి అయ్యావు, ఇక రేపటి నుంచి మనం ఆడుకుందాం, ఇద్దరం జిమ్కి వెళ్దాం అని చైతన్య అంటూ ఉంటాడు. ఇక శశికాంత్ కూడా కన్నులు పెట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న జీవన మాత్రం ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఈ ఆదిత్య జీవితంలో పైకి లేవడు అనుకుంటే, నడవలేడు అనుకుంటే ఈ కుట్టి అనుకున్నది సాధించింది. ఆ రోజు పెద్దమ్మ అనవసరంగా కుట్టిని రెచ్చగొట్టింది, లేకపోతే ఇంకొన్ని రోజులు ఆదిత్య అలా వీల్ చైర్లోనే పడుండేవాడు అని ఇక జీవన ఇందుమతిని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అందరూ సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే సునంద, రే ఆది, నీకు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయ్యావు, మనం అందరినీ పిలిచి పెద్ద పార్టీ చేసుకుందాం అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, లేదు అత్తయ్య గారు, ఆదిత్య గారికి కాళ్ళు వచ్చిన విషయం ఒకరికి తెలియాలి అని చెప్పి ఇక అంటూ ఉంటే సునంద, శశికాంత్లు ఎవరు వాళ్ళు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆనంది, చెప్పడం కాదు, వెళ్ళొచ్చాక చెప్తాం. ఆదిత్య గారు, మీకు తెలుసు కదా మనం ఎక్కడికి వెళ్ళాలో, పదండి వెళ్దాం అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. ఇక ఆనంది మాటలు విని ఆదిత్యకి కూడా అర్థమైపోతుంది. ఆ రోజు ఇందుమతితో ఛాలెంజ్ చేసిన విషయం గుర్తొస్తుంది. ఇక ఆదిత్య, ఆనంది ఇద్దరు కూడా నేరుగా జ్యోతి ఇంటికే వెళ్తారు. ఇక కార్ అక్కడికి రావడం చూసి సింహాద్రి, పద్మమ్మలు ఇదేంటి బిడ్డ అల్లుడు చెప్ప పెట్టకుండా వచ్చారు అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆనంది, ఆదిత్య ఇద్దరు కారులో నుంచి దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అది చూసి సింహాద్రి, పద్మమ్మలైతే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక సింహాద్రి, ఏమే పద్దాలు, నేను చూస్తుంది నిజమేనానే, మన అల్లుడు కూతురు నడుచుకుంటూ వస్తున్నారు అని అంటే అప్పుడు పద్మమ్మ, అవునయ్యా ఇదంతా నిజమే, మన అల్లుడు గారు మామూలు మనిషి అయిపోయారు, తను నడుస్తున్నాడు అని చెప్పగానే ఇక సింహాద్రి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆనంది ఆదిత్యాని జ్యోతి ఇంట్లోకి తీసుకెళ్ళి ఇందమ్మా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అరుపులు విని ఇంట్లో వాళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు. ఇక ఆదిత్యకి కాలు రావడం చూసి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే జ్యోతి, సూర్య ఆదిత్య దగ్గరికి వచ్చి, ఆదిత్య మేమంతా చూస్తుంది నిజమేనా, నువ్వు లేచి నడుస్తున్నావా, మామూలు మనిషివి అయ్యావా అని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక హైమావతి, గౌరీప్రసాద్ కూడా ఆదిత్యని చూసి చాలా సంతోషపడతారు. అప్పుడే ఇక ఆనంది, ఆగండమ్మా, ముందు మీతో కాదు మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడాలి, ఇందమ్మ ఎక్కడ అని చెప్పగానే అప్పుడే ఇందుమతి హాల్లోకి వస్తుంది. ఇందుమతి హాల్లోకి రాగానే ఇక ఆదిత్య కుట్టి అక్కడ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీడు మామూలు మనిషి అయ్యాడా, ఈ కుట్టి అనుకున్న పని చేసింది కదా అని ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కుట్టి ఇందుమతిని చూసి, ఇందమ్మ చూస్తున్నావు కదా
తను నా భర్త ఆదిత్య, మీరు అవిటివాడు, లేచి నడవలేరు అని హేళన చేశారు కదా. ఇప్పుడు నా భర్త మామూలు మనిషి అయ్యాడు. నా భర్తకి ఇప్పుడు ఎవరి సపోర్టు అవసరం లేదు అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఇందుమతి మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఆదిత్య కూడా ఇందుమతితో, చూడండి, మీరు నాకు ఏమవుతారో కూడా నాకు తెలీదు, కానీ మీరు ఆ రోజు నా భార్యతో అలా అంటూ ఉంటే తను ఎంత బాధపడిందో నాకు తెలుసు. మీరన్నప్పటి నుండి తన మనసులు లేదు, తను ఎంతగానో నలిగిపోయింది అని చెప్పి ఆదిత్య బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది, లే ఆదిత్య గారు, నిజానికి ఒక విధంగా ఇందమ్మకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. లేకపోతే ఆ రోజు తను అలా అనకపోతే, నా మనసు బాధపడకపోతే నేను ఇది సాధించేదాన్నే కాదు. ఎలాగైనా మిమ్మల్ని నడిపించాలనే సంకల్పం నాలో పెంచేలా చేసింది ఇందమ్మ గారే. ఒక విధంగా ఇందమ్మ గారు మనకి మంచి చేసి ఆదిత్య గారు అని ఇక ఆనంది అంటూ ఉంటే, జ్యోతి సూర్యాలు, చూడుకుట్టి, చేసిన చెడులో అవమానంలో కూడా నువ్వు మంచిని వెతుక్కోవడం నీ గొప్పతనం. ఆ రోజు చిన్నత్తయ్య గారు అలా అని ఉండకుండా ఉండాల్సింది అని అంటూ ఉంటే ఇక ఇందుమతి ఆనందితో, ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? నీ మొగుడికి కాళ్ళు వచ్చినంత మాత్రాన నీ జీవితం బాగుపడుతుంది అనుకున్నావా? చూస్తూ ఉండు, నీ జీవితం అంతా కూడా నాశనమైపోతుంది అని ఇందుమతి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. అది చూసి ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే ఇందుమతి చెంప పగలగొడుతుంది. ఈ విధంగా ఆదిత్యకి కాళ్ళు వచ్చేలా చేసి ఇందుమతికి షాక్ ఇవ్వబోతుంది ఆనంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.